cook seafoods and octopus and like kind of fusional foods. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను ఫుడ్ స్టోరీస్కి వచ్చాను. అందరిలో ఫుడ్ బ్లాగ్స్ చేయడానికో లేదా స్టోర్ బ్లాగ్స్ చేయడానికో కాదు, నాకైతే ఇక్కడ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఫుడ్ స్టోరీస్లో షెఫ్ టేబుల్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఎప్పుడు. అందులో ఈరోజు మా షెఫ్ నిఖితా గారు, అదే మా మాస్టర్ షెఫ్ జడ్జ్, సో ఆవిడైతే ఇన్వైట్ చేశారు. నేనైతే ఇప్పుడు సరదాగా లోపలికి వెళ్ళిపోయి ఆవిడ చేసిన డిషెస్ అని చాలా కమ్మగా హ్యాపీగా తినేసి, ఇంక దాంతోపాటు ఫుడ్ స్టోరీస్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉన్నాయి, అవి బయట అయితే చాలా విన్నాను, ఓ సూపర్ ఇంగ్రీడియంట్స్ బయట నుంచి ఫారెన్ నుంచి వస్తున్నాయి అని చాలా చెప్పారు. నేను కూడా చూసి అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఉన్నాయి, అవి అసలు వాళ్ళ ప్రైజ్ ఎంత, క్వాలిటీ ఎలాగో మొత్తం చెక్ చేసేద్దాం. ఈ వీడియో అయితే పూర్తిగా చేసేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. If somebody asks me what does jam ignite in my mind, it is definitely, for me, it takes me back to my mom being sick. So whenever she was unwell is when she used to pack bread and jam or chapati and jam, and then as soon as I opened it, this is something that instantly came to my mind. The next one, this is a little, What jam is it? so that's a strawberry jam. That's a completely strawberry jam. So ideally, this whole exercise is for you to go back to what you think of when you eat something. That is so special, right? That is something that nobody can take away. So that is one of my really good favorite jams from the store. So this is a strawberry jam from the store. So the next one is quite interesting. This salt, I want you to smell it and also taste it. ఈరోజు అయితే నేను ఫుడ్ స్టోరీస్లో ఉన్నా, అది కూడా షెఫ్ టేబుల్స్. మా షెఫ్ నిఖితా గారు అరేంజ్ చేసిన షెఫ్ టేబుల్ అనే ప్రోగ్రామ్కి అయితే వచ్చా. మైండ్ బ్లోయింగ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. I'm a South Indian guy and really well to cook in seafoods. I love to cook seafoods and octopus and like kind of fusional foods. Okay, can we do a quick round of where is everyone from and what is the one ingredient from where you come from that you really like? It can be something that is super regular or it can be something unique. సినిమాతో నాకు చాలా మెమరీస్ ఉండే, అండ్ ఫైనలీ ఎక్కువగా బిర్యానీస్ అండ్ వాళ్ళకి యూజింగ్ సినిమా లేని ఆ ఫ్లేవర్ పంచ్ నాకు సెటిల్ అనిపించదు, ఏదో లెస్ అనే ఫీలింగ్ వస్తుంది. సో వెన్ ఎవర్ కుకింగ్ ఇన్ ఇండియన్ పలావ్స్ ఆర్ బిర్యానీస్, కంపల్సరీ సినిమాన్ అనేది నా మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ సీ ఫుడ్స్లో కూడా సమ్ సినిమాన్ టెస్ట్ కూడా, లైక్ ఆక్టోపస్ అండ్ స్క్విడ్స్, ఐ యూజ్ సినిమాన్ లైక్ లిటిల్ బిట్. Thank you, chef. Thank you for inviting me and my friends. Yes, I had such a pleasure hosting all of you. Thank you so much for coming. సో ఈరోజు అయితే మాకు ఫుడ్ పిచ్చిగా నచ్చేసింది, అండ్ మళ్ళీ ఇంకొక రోజు నా స్టూడియోలో రెసిపీతో కలుద్దాం. షెఫ్ మీ నోట్తో ఒకసారి భోజన్ మందిర్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భోజన్ మందిర్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ రెసిపీస్ చాలా బాగున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. And I'm definitely making a few recipes from his channel. You also make. షెఫ్స్కి అయితే మాత్రం ఒక రకమైన పండగే అన్నమాట. వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఓక్ చూసారా, ఓక్ గ్లాస్ లిడ్ ఉన్న ఓక్, క్లాసిక్గా ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉన్నా. సో రియల్లీ నైస్ కదా, చైనీస్ ఓక్.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి. బటన్ మష్రూమ్స్ ఉన్నాయి, షిటాకే మష్రూమ్స్ ఉన్నాయి. షిటాకే నేను మాస్టర్ షెఫ్లో ఒక 2-3 టైమ్స్ యూస్ చేసా. షిటాకే మష్రూమ్స్, యోన్కై మష్రూమ్స్ ఉంది, మల్టిపుల్ మష్రూమ్స్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ ట్రఫుల్ మష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫుడ్ స్టోరీస్లో. సో షెఫ్స్కి అయితే మాత్రం ఒక రకమైన పండగే అన్నమాట, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది స్టోర్. హర్బనరో చిల్లీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్పైసియస్ట్ చిల్లీస్. అండ్ భూజ్ జలోకియా, 2 చిల్లీస్, చాలా స్పైస్ ఎక్కువ ఉంటాయండి చిల్లీస్. పింక్ పెప్పర్ కార్న్స్, గ్రీన్ పెప్పర్ కార్న్స్, మల్టిపుల్ పెప్పర్స్ అండ్ సెచ్వాన్ పెప్పర్, ఆల్ స్పైసెస్ అండ్ ఎల్లో రెడ్ చిల్లీ పౌడర్. అండ్ ఇంకా ఫుడ్ స్టోరీస్లో వస్తే మాత్రం ఇంగ్రీడియంట్స్ ఏ క్లాస్ నెంబర్ 1 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ లేదు. ట్రఫుల్ మష్రూమ్స్ అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మష్రూమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ట్రఫుల్ ఆయిల్స్ కూడా, సో చాలా కాస్ట్లీ. అండ్ మేము ఎక్కువగా సెలెక్టెడ్ డిషెస్లోని లేదంటే కొన్ని బ్రాత్స్లోని ఈ ట్రఫుల్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ ఎక్స్పెన్సివ్ బట్ ప్రీమియం. మీలో ఎంతమందికి ఈ ట్రఫుల్ ఆయిల్ గురించి తెలుసు? ఒకవేళ తెలుసుకోవాలి, కొనాలనుకుంటే ఫుడ్ స్టోర్స్లో అవైలబుల్ ఉంది ట్రఫుల్ ఆయిల్. సో మల్టిపుల్ చీజెస్ అండి, ఇంకా చెడ్డార్ చీజ్ ఉంది, బ్లూ చీజ్ ఉంది, గాడ్ చీజ్ ఉంది, క్రీమ్ చీజ్ ఉంది. ఇవే కాకుండా రోస్టెడ్ గార్లిక్, స్కెలాన్ చీజ్, అంటే ఫ్యూజనల్ చీజెస్ అనమాట, మిక్స్డ్ చీజెస్. చాలా కైండ్ ఆఫ్ చీజెస్ అయితే ఉన్నాయి. చీజ్ ప్లాటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పింక్ పెప్పర్ కార్న్ అండ్ చివాస్ క్రీమ్ చీజ్ అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు లవాష్ తోటి టేస్ట్ అయితే చేద్దాం. టూ గుడ్. కొరియన్ కర్రీ లీఫ్ క్రీమ్ చీజ్, టూ గుడ్. సో చూస్తే మల్టిపుల్ చీజెస్ అండి. నేను మాస్టర్ షెఫ్లో ఉండేటప్పుడు బ్లూ చీజ్ వాడాను, అండ్ గోట్ చీజ్ వాడాను, చెడ్డార్ చీజ్ వాడాను, అండ్ క్రీమ్ చీజ్ కూడా వాడాను. సో ఇక్కడ కూడా ఇప్పుడు కానీ హైదరాబాద్లో ఇన్ని చీజ్ ఒకే దగ్గర దొరుకుతున్నాయి కూడా, ఇంత క్వాలిటీగా దొరుకుతున్నాయి అంటే మాత్రం అది కంప్లీట్లీ ఫుడ్ స్టోరీస్లోనే. యాజ్ ఎ షెఫ్ నేనైతే నెక్స్ట్ నా ప్రొడక్ట్స్ని ఇక్కడ కొనడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఎనీ ఈవెంట్స్ చేసినా నేను చీజ్ నుంచి ఇంగ్రీడియంట్స్ వరకు ఇక్కడ తీసుకోవడానికి నేను డిసైడ్ అయిపోయాను. ఈ టమాటోస్ చూసారా, చూడ్డగానే క్యాప్సికమో లేదా చిల్లీ, హర్బనరో చిల్లీ అనుకున్నా, బట్ ఇవి టమాటోస్. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవి ఇటలీ నుంచి వచ్చింది. చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి కొత్త ఇంగ్రీడియంట్స్ తోటి డిష్లు చేయాలి నేను. ఇండియన్ డిషెస్ని బయట నుంచి వచ్చిన వెస్టర్న్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్తో ఫ్యూజనల్ చేసి కొన్ని రెసిపీస్ అయితే మనం భోజన్ మందిర్లో చేయాలనుకుంటున్నాను, చేసి చూపిస్తా కూడా. న్యూ ఇన్ టౌన్, 5 lakhs rupees ఓన్లీ. 5 lakhs rupees ఓన్లీ, చాలా తక్కువ కదా. బట్ దీని వాల్యూ కొంతమంది షెఫ్స్కి తెలుసు, ఎందుకు ఇది ఇంత కాస్ట్ ఉంటాయో అనేసి. సో ఈరోజు అయితే మా మాస్టర్ షెఫ్ టాప్ షెఫ్స్ అందరం కలిసాం. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇలా గ్యాదర్ అవ్వడం. సో మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళందరినీ తీసుకొచ్చి నా స్టూడియోలో వీళ్ళ స్పెషల్ రెసిపీస్ అయితే చేయించాలనుకుంటున్నాను. సో మీరు కూడా కామెంట్ చేయండి, భాషా రెసిపీస్ ఎంతమందికి కావాలి. అసలే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫుడ్ కూడా వీడియో తినేసినాడు. సో ఈ మాత్రం ఉండాలి కదా. బాయ్ బాయ్.